లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. నకిలీ మద్యం కేసు వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పేది నిజం? జోగి రమేష్, కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో బాబుగారి మాటలకు అర్థాలే వేరులే అనే కొత్త సినిమా విడుదలైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు బాబుగారు ఒక మాట మాట్లాడారు అంటే చాలా అర్థాలే ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేశారు. మద్యం మాఫియాతో అనాగరిక పాలన సాగుతుంది. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు అనేకం పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో అర్ధరాత్రి సమయంలో కూడా మద్యం దొరుకుతుంది. మద్యం అసలుదా నకిలీదా కూడా అర్థం కావడం లేదు. ఆర్గనైజ్డ్గా ప్రజలను మోసం చేస్తున్నారు. మద్యాన్ని కట్టడి చేసి ఉంటే కర్నూలు బస్సు ఘటన జరిగి ఉండేది కాదు. అర్ధరాత్రి మద్యం దొరక్కపోతే అసలు ఘటన జరిగేదే కాదు కదా అని వ్యాఖ్యానించారు. హైవే పక్కన బెల్ట్ షాపు నడపడానికి మీకు బాధ్యత లేదా అని మండిపడ్డారు శ్యామల. మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ఘటన జరగలేదా అని ప్రశ్నించారు. రాత్రి 8 గంటలకు మద్యం తాగారు అని చెప్తున్నారు. ఘటన జరిగింది 3 గంటలకు. మరి అప్పటి వరకు ఏం జరిగిందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. లక్ష్మీపురంలో బెల్ట్ షాపులు లేవా అని నిలదీసిన ఆమె, రాష్ట్రంలో బెల్ట్ షాపులు 1,50,000కు పైగా నడుస్తున్నాయి. నకిలీ మద్యంలో ప్రజల ప్రాణాలు పోతున్నా ఎవరూ మాట్లాడడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలే నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారు అని ఇన్ని తప్పులు జరుగుతున్నాయని తెలిసినా మేం క్లీన్ అని చెప్పుకోవడంలో చంద్రబాబు, లోకేష్ను ఎవరు సాటిరారు అంటూ ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ అంటూ సిట్ వేశారు. సిట్ అంటే సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు అన్నట్టుగా పనిచేస్తుందని విమర్శించారు శ్యామల. నకిలీ మద్యం ఫ్యాక్టరీల వ్యవహారంలో వాటాల మధ్య తేడాలు రావడం వల్లే బయటపడుతున్నాయన్న ఆమె, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం మద్యం మాఫియానే అన్నారు. జగన్ సంక్షేమ పాలన అందిస్తే కూటమి ప్రభుత్వం సంక్షోభ పాలన చేస్తుందని దుయ్యబట్టారు. నకిలీ మద్యం గురించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు పట్టడం లేదని మండిపడ్డారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కల్తీ మద్యం మెడికల్ కాలేజీలు ముద్దు అంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక బెల్ట్ షాప్, ప్రతి 2,000 మందికి ఒక మద్యం షాప్ పెట్టిన బాబు విజనరీ అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ ప్రతి వర్గం వైఎస్ జగన్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.